జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కర్ణాటకను ప్రస్తుతం నేహా హీరేమత్ లవ్ జిహాద్ అంశం కుదిపేస్తోంది. హూబ్లీ కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురైన నేహా హీరేమత్ ను ఫయాజ్ కోండో నాయక్ కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న నేహాకు సీనియర్ అయిన ఫయాజ్ ఆమెను ప్రేమించమని కొద్ది రోజులుగా బలవంత పెట్టాడు. మొదట్లో ఫ్రెండ్స్ గా ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ అంతకు ముందే పరిచయం ఉంది. కానీ ఫయాజ్ ప్రేమించమని బలవంతం చేయడంతో అందుకు నేహా ఒప్పుకోలేదు. దీంతో కోపాన్ని ఆపుకోలేక ఫయాజ్ కాలేజీలోనే కత్తితో పొడిచారు. చాలాసార్లు ఆమెపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఇది కాస్త కర్ణాటకను కుదిపేస్తోంది. ఈ విషయంపై బాధితురాలి తండ్రి కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హీరేమత్ ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ అని చెబుతుంటే ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య మాత్రం ఇది లవ్ జిహాద్ కేసు కాదని వ్యక్తిగత కారణాల వల్లే ఈ హత్య జరిగిందని చెబుతున్నారు. దీంతో ఇది కాస్త దుమారం రేగుతోంది. కాంగ్రెస్ సిద్ధాంతపరంగా లవ్ జిహాద్ ను గుర్తించలేదు. అసలు అటువంటి కేసులే లేవన్నది హస్తం పార్టీ భావన. దేశంలో ఎక్కడా ఇటువంటి హత్యలు సంభవించినా అవి కేవలం వ్యక్తిగత కలహాలతోనే జరిగాయి తప్ప లవ్ జిహాద్ అని గుర్తించలేదు. అందుకే ప్రస్తుతం కూడా సిద్ధరామయ్య ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ బాధితురాలికి నిందితుడికి మధ్య వ్యక్తిగత కలహాలు ఉన్నాయని చెప్పారు. వారి మధ్య గతంలో గొడవలు కూడా ఉన్నాయని, అందుకే ఈ హత్య జరిగిందన్నారు. ఇందులో లవ్ జిహాద్ అనే కోణమే లేదని చెప్పారు. దీనిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ఇక ఈ విషయంపై బాధితురాలి తండ్రి కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ ఆగ్రహించారు. అసలు లవ్ జిహాద్ లేదని ఎలా అంటారని ప్రశ్నించారు. కళ్ళెదుట ఇంత దారుణం జరిగినా అధిష్టానం గుర్తించకపోవటం నిజంగా దారుణమన్నారు. ఇది కుటుంబ వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని సీఎం సిద్ధరామయ్య చెప్పడం ఏమాత్రమూ సమంజసం కాదన్నారు. నిందితుడేమైనా తమ కుటుంబానికి చెందినవాడా అని ప్రశ్నించారు. తనకు అతనితో ఏమైనా సంబంధాలున్నాయా అని నిలదీశారు. అసలు పరిచయమే లేని వ్యక్తితో వ్యక్తిగత కలహాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. దీంతో పాటు నిందితుడు ఫయాజ్ ప్రణాళికాబద్ధంగానే తన కూతుర్ని ట్రాప్ చేశాడని, ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడం లేదంటే చంపేయాలనుకోవడమే నిందితుడి లక్ష్యమని చెప్పారు. ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ కోణమే అని అన్నారు. తన కూతురి లాంటి వారు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటికైనా కర్ణాటక ప్రభుత్వం తేరుకొని ఈ ఘటనపై విచారణ జరిపించాలన్నారు. వీలైతే నిందితుడిని ఎన్కౌంటర్లో లేపేస్తే ఇటువంటివి భవిష్యత్తులో జరగవన్నారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ, బజరంగ్ దళ్, వీహెచ్పీలతో పాటు బీజేపీ కూడా కోరుతోంది. ఈ సంస్థలన్నీ హూబ్లీ ప్రధాన కూడలిలో నిరసనకు దిగాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ కేసే అని, అదే విధంగానే చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాయి. ఈ నిరసనలను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నం చేస్తోంది. స్వయంగా సీఎం సిద్ధరామయ్య దీనికి హెచ్చరికలు చేశారు. నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేరని చెప్పారు. ఈ కేసును అనవసరంగా రాజకీయం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ లవ్ జిహాద్ ను గుర్తించకపోవటం ఇదే మొదటిసారి కాదు. గతంలో లవ్ జిహాద్ ను అరికట్టే చట్టం, మత మార్పిడి నిరోధక చట్టాన్ని సైతం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. గత బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని గతేడాది జూన్ 15న రద్దు చేసింది. దీన్ని కర్ణాటక కేబినెట్ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం బలవంతంగా ఒత్తిడి ద్వారా తాయిలాలను ఆశచూపి వివాహం చేసుకుంటానని నమ్మించి మత మార్పిడికి పాల్పడే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందించారు. వివాహం చేసుకుంటానని నమ్మించి మత మార్పిడికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందించారు. దీనికి సంబంధించి పౌరులు, కుటుంబ సభ్యులు, భాగస్వామ్యులు, సహ ఉద్యోగులు, పోలీసులు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడితే వ్యక్తులకు 3 నుంచి 10 ఏళ్ల శిక్ష, 50,000 వరకు జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు. ఇందుకు సంబంధించిన బిల్లును బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టడంతో బిల్లు ఆమోదం పొందింది. అయితే అప్పట్లో శాసన మండలిలో బీజేపీకి సరిపడా మెజారిటీ లేకపోవడంతో బిల్లు ముందుకెళ్లలేదు. దీంతో ఆర్డినెన్స్ ద్వారా ఆదేశాలను అమల్లోకి తెచ్చారు. ఇక ఆ తర్వాత గవర్నర్ ఆమోదంతో చట్టాన్ని అమలు చేశారు. అయితే కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, కాంగ్రెస్ గెలవడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని సర్కారు ఈ చట్టాన్ని రద్దు చేసింది. లవ్ జిహాద్ ప్రస్తుతం దేశంలో ఒక జాడ్యంలా వ్యాపిస్తోంది. ఇందులో ముఖ్యంగా ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేశారు. వారితో చనువుగా మెలిగి ముగ్గులోకి దించుతారు.
తాము చెప్పినట్లు వినేలా చేసుకుంటారు. అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేస్తారు. పెళ్లి సమయానికి మతం మార్చుకోవాలని ఒత్తిడి చేస్తారు. మతం మార్పిడికి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని బలవంతం చేస్తారు. చాలా మంది అమ్మాయిలు అప్పటికే వారి ట్రాప్ లో చిక్కుకొని ఉంటారు. అంతకు ముందు చనువుగా మెలిగినప్పుడు వారికి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు అబ్బాయిల దగ్గర ఉండటంతో చాలా మంది బలవంతంగా మతం మార్చుకున్న దాఖలాలు కూడా ఉన్నాయంటారు విశ్లేషకులు. మరికొంతమంది ధైర్యం చేసి పెళ్లికి తిరస్కరించినా వారిని ప్రస్తుతం జరిగిన ఘటనలాగా హతమార్చడం జరుగుతుంది. మరికొంతమంది ముస్లిం అబ్బాయిలైతే తమ ఐడెంటిటీనే దాచిపెట్టి లవ్ జిహాద్కు పాల్పడుతున్నారు. అమ్మాయిల దగ్గర వారికి వారు హిందూ యువకుల్లా పరిచయం చేసుకోవటం, తీరా పెళ్లి జరిగిన తర్వాత అసలు రంగు బయట పెట్టడం జరుగుతోంది. మరికొంతమంది మత మార్పిడి చేసిన అమ్మాయిలను ఐసిస్ క్యాంపులకు తరలిస్తున్నారు. కేరళ కేంద్రంగానే ప్రతి ఏటా వందల మంది మిస్ అవుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి. వీటిని కేరళ పోలీసులు గుర్తించినా సరైన చట్టాలు లేనందున ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ విధమైన కేసులు దేశంలో పెరిగిపోవటం వెనుక రాడికల్ ఇస్లామిక్ సంస్థల హస్తం కూడా ఉంది. ముఖ్యంగా కేరళలో పిఎఫ్ఐ, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు దేశవ్యాప్తంగా ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఇదేదో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే లవ్ జిహాద్ కేసులను గుర్తించడం జరగలేదు. 2009లోనే ఓ కేసు విచారణలో భాగంగా కేరళ హైకోర్టుకు ఆ రాష్ట్ర పోలీసులు సంచలన నివేదికలను సమర్పించారు. ఆ రాష్ట్రంలో లవ్ జిహాద్ కోసం పిఎఫ్ఐ ప్రయత్నిస్తోందని నివేదికల్లో తెలిపారు. లవ్ జిహాద్ కేసులు ఎప్పటి నుంచి మొదలయ్యాయనటానికి సరైన ఆధారాలు లేకపోయినా 1996 నుంచే ఇవి మొదలయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలనే వీరు లక్ష్యంగా చేసుకున్నారు. అందులోనూ హిందూ అగ్రకుల అమ్మాయిలు, ఆస్తి అంతస్తుల పరంగా అన్ని ఉన్న అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుని లవ్ జిహాద్ జరుగుతోంది. ఇందుకోసం న్యాయపరంగానూ డబ్బు పరంగానూ పిఎఫ్ఐ సహకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికను విన్న తర్వాత కేరళ హైకోర్టు సైతం 2009లో సంచలన తీర్పును వెలువరించింది. లవ్ జిహాద్ కేసులు పెరిగిపోతున్నాయని, వీటిని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు చట్టాలను రూపొందించాలని తెలిపింది. అయితే సెక్యులరిజం ముసుగులో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటికీ ఆ చట్టాలను రూపొందించలేదు. బీజేపీ సిద్ధాంత పరంగానే లవ్ జిహాద్కు వ్యతిరేకం. అందుకే వీటిని అడ్డుకోవడానికి యూపీ, మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలు లవ్ జిహాద్ చట్టాన్ని తీసుకువచ్చాయి. ఈ చట్టాల ప్రకారం ఎవరైనా తమ ఐడెంటిటీని దాచి మత మార్పిడి లక్ష్యంగా ప్రేమ, పెళ్లి చేసుకుంటే వారు శిక్షలకు అర్హులవుతారు. కర్ణాటకలోనూ లవ్ జిహాద్కు వ్యతిరేకంగా నాటి బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల కుమార్తెలే దీనికి బలవుతున్నారు. సీఎం సిద్ధరామయ్య దీన్ని కేవలం వ్యక్తిగత కలహాలని కొట్టిపారేస్తుంటే ఆ పార్టీ కార్పొరేటర్లే తిరగబడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికంతటికీ బుజ్జగింపు రాజకీయాలే కారణం. ఓ మతాన్ని అక్కున చేర్చుకుని ఓట్లు దండుకోవడం కోసమే హస్తం పార్టీ ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది. ఈ కేసులను కోర్టులు సైతం గుర్తించినా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదు సరికదా, గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన చట్టాలను సైతం రద్దు చేస్తోంది. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, తమకు ఓటు బ్యాంకు ఉంటే చాలనుకునే కాంగ్రెస్ ఎప్పటికైనా మారుతోందా, లేక ఇటువంటి తప్పిదాలతోనే మరింత దిగజారుతోందో ఆ పార్టీ పెద్దలకే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.